అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. రేపు గ్రహణం ఏర్పడిపోతుంది. అంటే కుంభరాశి వారికి చాలా కష్టాలు వస్తాయి. కుంభరాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. కుంభరాశి వారు అలా అయిపోతారు, కుంభరాశి వారు ఇలా అయిపోతారు అంటూ కుంభరాశి మీద పడిపోయారు అందరూ కూడా. అయితే అన్ని కష్టాలు కుంభరాశి వారికే వస్తాయా అంటే అది ఆ వ్యక్తి జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కుంభరాశి ఉన్నటువంటి వ్యక్తి యొక్క జాతకంలో గ్రహ దశ అంతర్దశల మీద ఆధారపడి ఉంటుంది. ఆ దశ అంతర్దశలు బాగున్నాయి అనుకోండి, కుంభరాశి వారికి ఏ గ్రహణము ఏమి చేయలేదు. ఒకవేళ ఆ దశ అంతర్దశలలో ఇప్పుడు రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహు వీక్గా ఉన్నా, చంద్రుడు నీచలో పడిపోయినా, అలాంటివి ఏదైనా అయితే వాళ్ళు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు. దానికి సంబంధించినటువంటి రెమెడీలు ఆ యొక్క పండితుల దగ్గరికి వెళ్ళి అడిగితే జ్యోతిష్కుల దగ్గరికి చెప్తారు. అది కూడా సింపుల్ రెమెడీలా చెయ్యండి. లేకపోతే ఈ పేరు చెప్పి చాలామంది ఎక్కువ ఎక్కువ డబ్బులు లాగేస్తారు. 10,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి. అప్పుడు మీరు ఏమీ చేయక్కర్లేదు. చక్కగా శివాలయానికి వెళ్ళిపోండి. శివాలయానికి వెళ్ళిపోయి మన వీడియోలోనే చూడండి 12 రాశుల వారు ఏ ఏ మంత్రాలు చేసుకోవాలి. దాంట్లో కుంభరాశి వారు కూడా ఉంది. కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే వెండి పడగ కానీ, లేకపోతే వెండి చంద్రబింబం కానీ అవి దానం ఇవ్వడం, బియ్యం ఒకటి, మినుములు ఒకటి అవి దానం ఇవ్వడం, తెల్లటి పదార్థాలు పాలు, పెరుగు, నెయ్యి ఏదైనా సరే దానం ఇవ్వడం అది చాలా మంచి పద్ధతి. అలాగే శివాభిషేకంలో పాల్గొనడం ఒకటి, అక్కడ కూర్చుని ఓం నమ శివాయ మంత్రం కానీ, ముఖ్యంగా స్కందుడి యొక్క మంత్రం కానీ, లేకపోతే మహామృత్యుంజయ మంత్రం కానీ నిరంతరము కూడా కూర్చుని చదువుకొని మీరు కుక్కకి, ఆవుకి తినిపించండి చాలు మీ చేత్తో. అక్కడ అక్కడ దేవాలయంలో పరమేశ్వరునికి పూజాధికాలు మంత్రాలు అక్కడ జరుగుతాయి. బయట మూగజీవాలకు ఆహారం ఇవ్వడం, ప్రత్యేకించి ఆవుకి గ్రాసం తినిపించండి. ఆ మినుము లేదా ఆవు చేత తినిపించండి. ఆ బియ్యం ఏదో ఆవు చేత తినిపించండి. గడ్డి ఇవ్వండి. అలా గనక చేస్తే మీకు కుంభరాశి వారికి ఇంక తిరిగి ఉండదన్నమాట. ఏ రకమైనటువంటి భయభ్రాంతులకు నవ్వవలసిన అవసరం లేదు. హాయిగా నిర్భయంగా ఉండొచ్చు. కాబట్టి భగవద్ధ్యానం చేసుకోండి, భగవంతుణ్ణి నమ్ముకోండి. భగవంతుడే మిమ్మల్ని గట్టెక్కించాడు. మిమ్మల్నే కదా అందరినీ కూడా భగవంతుడే పైకి తీసుకురాగలడు. అంతేగాని భయభ్రాంతులు ఏం చెందనవసరం లేదు కుంభరాశి వారు. ఇవేమీ పట్టించుకోని వాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. వాళ్ళెవరికి ఏమీ కష్టం రావట్లేదు. మనకే అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎవరు భయపడకండి. కుంభరాశి వారు భయపడక్కర్లేదు. శతభిష నక్షత్రం వాళ్ళు, పూర్వభద్ర నక్షత్రం వారు, మీనరాశి వారు ఎవ్వరూ భయపడక్కర్లేదు. భగవన్నామ స్మరణను మించినటువంటి పరిహారం ఇంకొకటి లేదు. లోకా సమస్త సుఖినో భవంతు.